అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా బీఆర్ఎస్ తేరుకోలేదు. అప్పుడే షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే కొంతమంది నేతలు బీఆర్ఎస్ ను వీడారు. ప్రస్తుతం మరో ఇద్దరు కీలక నేతలు కారు దిగి హస్తం అందుకోవాలనుకుంటున్నారు. ఆ నేతలు ఎవరు? తెలంగాణలో జంపింగ్ జపాంగుల పర్వం. బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు. ఒక్కొక్కరిగా కారు దిగుతున్న కీలక నేతలు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఓవైపు ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల్ని ప్రకటించే పనిలో నిమగ్నమవుతుంటే, మరోవైపు జంపింగ్ జపాంగ్ల పర్వం కూడా గట్టిగానే నడుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు ఎక్కువగా నడుస్తున్నాయి. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతున్నారు. అందులో కొందరు హస్తంతో దోస్తీ కడుతుంటే, మరికొందరు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారు దిగేయబోతున్నారు. 2 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ముందుగా ఆయన వర్గానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో 7 నాగర్ కర్నూలు మున్సిపల్ కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కారు దిగి హస్తం అందుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపిన పైళ్ల త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్లో పైళ్ల చేరికతో నియోజకవర్గంలో కారు ఖాళీ అవ్వనుంది. పార్టీని ఒక్కొక్కరిగా వీడుతూ ఉండడంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో నేతలు షాక్ ఇస్తున్నారు. దీంతో తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది అధిష్టానం.